అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనము. మీరు తృప్తి నందునంతగా నేను ధాన్యమును క్రొత్త ద్రాక్షరసమును తైలమును మీకు పంపించేదను. ప్రియ దేవుని బిడ్డ, ఈ లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే ఒకసారి ఇజ్రాయెల్ ప్రజల్లో కరువు వచ్చినప్పుడు దేవుని తట్టు తిరిగి మొరపెడుతున్నప్పుడు యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాటగా మనకు కనబడుతుంది. మీరు తృప్తి నొందునంతగా ధాన్యమును క్రొత్త ద్రాక్షరసమును తైలమును ఇస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ లేఖనాల్లో మనం చూస్తున్నట్లయితే మనం ఎదుర్కొంటున్న అవమానము, కరువు, నింద ఏదైతే ఉంటుందో దేవుడు దాన్ని మాన్పు వేసి క్రొత్తదిగా ప్రతిదీ మన కొరకే మలచబోతున్నాడు. దేని విషయంలో మనం చింతపడకుండా దేవుని తట్టు తిరిగి ఇజ్రాయేలు ప్రజలు ఏ విధంగా అయితే మొరపెట్టుకున్నారో మనం మొరపెట్టుకున్నప్పుడు మన దేవుడు గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. దేవుడు అనుగ్రహిస్తున్నాడు తాజా ఆశీర్వాదం, అంటే కొత్త ఆశీర్వాదం, క్రొత్త సంతోషం, క్రొత్త తైలం ఈ దినమున మీ అందరికీ దేవుడు నిశ్చయంగా అనుగ్రహించునుగాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న నా ప్రియ పరలోక ప్రాచీనికి వందనాలయ్యా. ఇంతవరకు నీ సన్నిధి తోడుగుంచి నడిపించి ఉన్నావు ప్రభువా. మరి ముఖ్యంగా నాయన నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినానికి కావలసిన చక్కటి వాగ్దాన వాక్కులతో నింపి ఉన్నారు. ఎంతమంది బిడ్డలైతే తండ్రి నీకు వందనాలయ్యా. కరువు చూస్తున్నారు ప్రభువా, నాయన ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నారు ప్రభువా. ఆశీర్వాదం చూడలేక నాయన క్రొత్తదనమును చూడలేక ఎంత మంది అయితే ఉంటున్నారు ప్రభువా. వారి జీవితంలో నూతన ఆశీర్వాదంతో నింపుతానని, నూతన తైలంతో నింపుతానని వాగ్దానం చేసిన మీ వాగ్దాన వాక్కులకే వందనాలు. నీ మహిమ కార్యములు వారి జీవితంలో కనులారా చూచుటకు నీ కృపతో నింపి ఆశీర్వదించుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.